భారతీయ జనతా పార్టీని మనువాద పార్టీ అంటూ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ ఓ ప్రచారం చేయడానికి ఒకటి ఉపయోగపడింది. అదేంటంటే మిగతా సెక్షన్స్ని కోఆర్డినేట్ చేసుకునేటటువంటి వ్యవహారంలో తీసుకొచ్చినటువంటి ప్రచారం. అసలైతే అత్యధిక ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ఆయా సామాజిక వర్గాల్లో చాలా బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీని. అలాంటి భారతీయ జనతా పార్టీ మీద ఆముద్రే వేస్తుంటారు. చివరికి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో సుదీర్ఘకాలం నుంచి నడుస్తూ ఉన్నటువంటి అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి వాటికి సంబంధించి యూపీఎస్సి నడుపుతూ ఉంటుంది. దాదాపు 45 మంది ఇంటలెక్చువల్స్ని ప్రతి ఏడాది కూడా దాంట్లో రిక్రూట్ చేస్తూ ఉంటుంటారు. అదే ప్రతి టర్మ్ అయిపోయినప్పుడల్లా కూడా. ఇందులో ఈ రోజు వరకు రిజర్వేషన్ సిస్టమ్ లేదు. ఈ రోజు వరకు లేదు అది రిజర్వేషన్. అది కేవలం నామినేటెడ్ కిందన నడిచిపోతుంది. ఈ విషయంలో వాస్తవంగా యూపీఎస్సీ ఈ కొత్తగా ఎంగేజ్ చేసుకుంటున్నటువంటి దశలో దాన్ని నిలిపివేస్తూ మోడీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఏమని అంటే రిజర్వేషన్ ప్రొఫార్మా పాటించాల్సిందే, అక్కడ కూడా సామాజిక న్యాయం జరగాలి. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి వాటిట్లోనే సామాజిక న్యాయం చేయకపోతే, దేశమంతా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇచ్చే చోటే సామాజిక న్యాయం చేయకపోతే ఇంకెక్కడ జరుగుతుంది? వాస్తవంగా కొలీజియం సిస్టమ్ ఉద్దేశం కూడా అదే. కొలీజియం సిస్టమ్ వద్దు అంటున్నది కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు న్యాయమూర్తులుగా లేకపోవడం, తక్కువగా ఉండటం అన్నటువంటి పాయింట్ని మోడీ సర్కార్ భావిస్తోంది. అక్కడ కూడా కావాలని కోరుకుంటోంది. వాస్తవంగా రిజర్వేషన్లకి వ్యతిరేకం అంటూ దాని మీద ముద్రేశారు. కానీ అసలైనటువంటిది అంటే ఆయా వర్గాల్లో కూడా కావాలి అని ప్రత్యేకించేది మొండిగా నిలబడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు వచ్చేటప్పటికి యూపీఎస్సీలో ఇక పైన రిజర్వేషన్ సిస్టమ్ని అంటే అక్కడ కూడా అన్ని సామాజిక వర్గాల సమీకరణాలని బీసీ ఎస్సీ ఎస్టీలని పాటించడానికి సిద్ధపడుతూ ఉత్తర్వులు ఇచ్చింది మోడీ సర్కార్.